హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి డే 5 రంజాన్ బ్లాగ్ అనమాట. సో నేను ఇవాళ లేట్గా లేచాను, 10 minutes to 5 అయితే అయిపోయింది. షూట్ కూడా చేయలేదు, సారీ. సో ఇట్లాగా అన్నం అయితే తినేసాను. తినేసిన తర్వాత ఇవన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట. ఇట్లా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ చివరి దాకా చూడండి, చివరిలో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఇవాళ ఒక స్పెషల్ డే కూడా ఉంది. సో టైం వచ్చేసరికి 5:20 అయిపోయింది. వెజల్స్ వాష్ చేసుకున్నాను. మాహిర్కి లంచ్ బాక్స్ అది రెడీ చేయాలి కదా, ఇంకా నిద్రపోతే టైం సరిపోదేమో అనిపించింది. లేదు ప్రిపేర్ చేసేసి పడుకుందాము అన్నా కానీ అది కుక్ అవ్వడానికి లేట్ అవుతుంది. సో రైస్ కుక్కర్లో రైస్ అయితే పెడుతున్నాను. కర్రీ ఏం లేదు కాబట్టి, బీరకాయ కర్రీ రాత్రే చేశాను కాబట్టి మార్నింగ్ అయిపోయింది. ఉంది కొంచెం, కానీ మళ్ళీ ఎందుకులే పిల్లలకి నిన్నటి ఫుడ్ అని చెప్పి ఒక హోప్ అనమాట. అట్లా అనిపించింది నాకు ఎందుకో. తర్వాత ఇట్లా బఠానీలు, ఆలు, టొమాటో, కొంచెం నిమ్మకాయ, సాల్ట్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడరు, కొంచెం సోంపు అంటారు కదా, సోంపు అంటారు, మేము సోంపు అంటాము. ఇట్లా సోంపు కూడా వేసి లాస్ట్లో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేశాను అనమాట. ఈ బియ్యం కూడా కొంచెం నానాలి. మొత్తాన్ని కలిపేసి సరే నేను నిద్రపోయే ముందన స్విచ్ చేద్దాంలే అనుకున్నాను అనమాట. అదేమైంది, నేను అట్లా పెట్టేసి వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం అలా అడ్డం పడ్డాను. లేదో మా పాప లేచింది. ఈ రెసిపీకి ఏం పేరు పెడదామంటారు? వెజిటేబుల్ పులావ్ అని పెడదామా, టొమాటో రైస్ అని పెడదామా, ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు, కానీ ఏదో చేసేస్తూ ఉంటాం అంత ఫ్లోలో. సో ఇట్లా రెడీ చేసిన తర్వాత ఫజర్ నమాజ్ అయితే చదువుకున్నాను. టైం 5 అయితే అయిందంట. కాదు 5 అయ్యింది చూడండి. తర్వాత పాప అయితే లేచింది. ఇలా అడ్డం పడ్డానో లేదో పాప లేచింది. ప్లెజెంట్గా ఉంది బయట వాతావరణం అంతా, చాలా కూల్గా ఉంది. భలే బాగా అనిపించింది. మా స్ట్రాబెర్రీ చెట్టు అయితే చనిపోయిందనమాట. తర్వాత బయట బాగుంది అని చెప్పేసి పాపని సంకలో పెట్టుకొని తర్వాత బయటకి అయితే తీసుకెళ్ళాను. అట్లాగా గాలికి తీసుకెళ్ళిన తర్వాత బయట చూస్తుంటే భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇల్లున్నా, సొంత ఇల్లున్నా లేకపోయినా కార్ మాత్రం ఉండిద్ది. ఇప్పుడు షిజా పాపకి యాక్టివిటీ టైం అయింది. వన్ ఫింగర్ అదే వన్ ఫింగర్ టూ ఫింగర్ కట్ వన్ ఫింగర్ ట్యాప్ టూ ఫింగర్ కట్ త్రీ ఫింగర్ బెండ్ షిజరే బెండ్ ఫోర్ ఫింగర్ క్రాస్ ఫైవ్ ఫింగర్ క్లాప్ తల్లి హోగయి. ఇంకా ఎప్పుడో కుక్ చేద్దాం అనుకున్న రైస్ ఇప్పుడైతే స్విచ్ అయితే వేస్తున్నాను అనమాట. మాహిర్కి లంచ్ బాక్స్లోకి ఎగ్ కూడా పెడతాను కదా, మీకు తెలిసిందే. సరే ఎగ్ బౌలర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. డైలీ ఒక ఎగ్ పెట్టాలి పిల్లలకి కన్ఫామ్గా, ఎందుకంటే కాల్షియమ్స్ ఏమి డి విటమిన్ మొత్తం తక్కువ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మన పిల్లలు ఆ ఫోన్లో చూడకుండా అసలే ఉండలేరు. మనమన్నా ఉండగలుగుతామని ఏమో, కానీ మన పిల్లలు అసలే ఉండలేరు, మీకు తెలిసిన విషయమే. సో ఇలా హెల్తీ ఫుడ్ అన్నా పెడుతూ ఉండాలి. సో పాపకు కూడా టిఫిన్ అయితే రెడీ చేయాలన్నమాట. పాపకి రాగి మాల్ట్ ఇస్తాను కదా, మీకు తెలిసిందే, ఆల్రెడీ వ్లాగ్స్లో చూసేశారు. ఇవాళ ఇద్దరికి సపరేట్గా బ్రేక్ఫాస్ట్లు అనమాట. మాహిర్ పులిహోర తినేస్తాను అని చెప్పాడు, కొంచెం పులిహోర అయితే ఉంది. తర్వాత పాపకు కేవలం పాపకి మాత్రమే చేస్తున్నాను అనమాట ఇది. తర్వాత యాక్టివిటీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆడుకుంటుంది. తను లోపలికి తీసుకొచ్చేసాను, ఆడుకుంటుంది. అంతలోపు నేను ఇట్లా రాగి మంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రాగి జావ అనుకోండి, రాగి అంబలి అనుకోండి, ఏదైనా ఒకటే. నేను ఇలా 2-3 రకాలుగా చేస్తూ ఉంటాను అనమాట. రాగి జావ ఒక్కళ్ళకే చేసినప్పుడు ఇట్లా కొంచెం వాటర్ కొంచెం మొత్తం కలిపేసి పొయ్యి మీద పెడతాను. సో ఇంత అయింది కదా, తను 2 tablespoons కూడా తినదు. ఇవి వచ్చేసరికి పాప ఆప్రాన్స్ షిన్నిమిని ఛానల్లో పెట్టాను, చూసేయండి కావాలి అంటే వీటి గురించి. తర్వాత బాబుకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలన్నమాట. ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను. మాహిర్ కూడా లేచిన తర్వాత ఇలా ఇద్దరు కొంతసేపు ఆడుకుంటారు. నేను లేవగానే నేను ఒక పావు గంట స్పెండ్ చేయాలి. వాళ్ళ అన్న లేవగానే
వాళ్ళ అన్న కూడా తనతో ఒక పావు గంట అయితే స్పెండ్ చేయాలన్నమాట, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. అంటే మేమే అట్లా అలవాటు చేసామనుకోండి, ఎందుకంటే బాండింగ్ ఎక్కువ ఉండాలి కదా పిల్లలకి, సో అందుకోసమని. తర్వాత స్నాక్స్ బాక్స్ అయితే పెట్టాలి. స్నాక్స్ బాక్స్కి ఏం పెడదామా అంటే ఫ్రూట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫినిష్, ఇంకా గ్రేప్స్ ఒక్కటే మిగిలాయి అనమాట. గ్రేప్స్ బాగా వాష్ చేయాలి. ఏ ఫ్రూట్స్లో అయినా కానీ కెమికల్స్ ఉంటాయో ఉండవో తెలియదు, కానీ గ్రేప్స్కి మాత్రం ఖచ్చితంగా ఉంటాయంట. ఇట్లా సాల్ట్ వేసి కొంచెం గరగర తిప్పాలన్నమాట. తర్వాత కొంచెం వాటర్ అయితే పోసి ఒక 10 minutes నానబెట్టేసుకోవాలి. ఈ 10 minutes నానబెట్టేసుకొని తర్వాత ఇట్లా చిన్నగా వాష్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత డ్రైన్ అయితే చేసేసుకోవాలి. రైస్ అయితే కుక్ అయింది, చూద్దాము ఎట్లా ఉందో అరోమా. టేస్ట్ చూడకూడదాయే, ఉపవాసం కదా, ఇంకా ఎట్లా కుదిరిందో ఏమో, పాపం బాబు ఎలా తిన్నాడో ఏమో. నాకు ఈవినింగ్ వచ్చేదాకా కూడా కొంచెం ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట, ఎలా ఉందో ఏమో అని చెప్పి. అసలు ఒకటి కుక్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చరికి ఆలు మెత్తగా అయిపోయింది, బఠానీ కూడా మెత్తగా అయిపోయింది, అంటే కుదిరినట్టే. ఇంకా ఇవి బాగా కుక్ అయితే బాగా, అంటే రైస్ మొత్తం కుక్ అయినట్టే కదా, ఈక్వల్గా కుక్ అయిపోయింది. చూడ్డానికి టొమాటో రైస్ లాగా, అదే మన ఇక్కడ బెంగళూరులో దొరుకుతుంది కదా రైస్ బయట, అట్లానే కనిపిస్తుంది, పులావ్ రైస్ లాగా అనిపించింది. ఇందులో కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అవన్నీ కూడా వేసుంటే బాగుండేది. బికాజ్ బాబు కదా ఎక్కువ స్పైస్ తినలేడు. అది కూడా కొంచెం హాఫ్ గ్లాస్ రైస్కి ఇవంతా వేస్ట్ చేయడం అంటే చేయడం పెద్ద కష్టమేం కాదు. బాబు చిన్నపిల్లోడు కదా, 5 years, ఈ ఎండలకి అంత స్పైస్ వేస్తే అల్లాడిపోతాడు, వేడి కూడా చేస్తుంది. సో అవసరం లేదనిపించింది. పుదీనా అయితే వేసేసాను కదా, అరోమా చాలా బాగుంది. ఇలా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఏంటి ఇది చండాలంగా ఉంది లంచ్ బ్యాగ్ అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 1 year నుంచి తీసుకెళ్తున్నాడు, కనీసం ఒక్క ఉతుకు కూడా పడలేదు. అసలు ఉతకనివ్వడు, ఎందుకంటే లోపల మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి. వాళ్ళ డాడీ చేత దగ్గరుండి మరీ లేపించి మరీ వాళ్ళ డాడీ నిద్రపోతుంటే ఐరన్ అయితే చేపించుకుంటున్నాడు వాళ్ళ డాడీ చేత. తర్వాత షీజా పాప కూడా పడుకుంది, లేచింది. మాహిర్ని వాళ్ళ డాడీ వదిలిపెట్టేసి వచ్చారు. ఇద్దరం వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాము. తర్వాత సీతాపాపకి తీసుకొచ్చాము, ఆడిపించుకున్న తర్వాత ఇద్దరు నాన్న కూతురు ఇద్దరు నిద్రపోయారు. షిజాక్ లేచిన తర్వాత బనానా అయితే పెట్టేశాను, స్నానం చేయించాను, హెడ్ బాత్ చేయించాను. ఇంకా హెడ్ బాత్ చేసి పడుకొని లేచిందనమాట. లేవగానే నేను ఉండాల్సిందే తనకి. ఇట్లా మళ్ళీ ఒక పావు గంట అరగంట ఆడిపించుకోవాలి ఖచ్చితంగా. మధ్యలో క్లిప్స్ కూడా మిస్ అయిపోయాయి. నాకు అసలు వ్లాగ్ షూట్ చేయడము గుర్తే ఉండట్లేదు, అందుకే చాలా వరకు క్లిప్స్ అయితే మిస్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. తర్వాత ఇట్లా ఆడుకున్న తర్వాత వాళ్ళ డాడీ అయితే వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చేసారు. టైం వచ్చేసరికి 5:30 అయిపోయింది. సో ఇంకా వెజల్స్ వాష్ చేసుకోవాలి, ఇంకా మళ్ళీ డైలీ రొటీన్లోకి వచ్చేసేయాలి కదా. ఈవినింగ్ అయితే మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇల్లు క్లీన్ చేసేసాను, వెజల్స్ ఉన్నాయి కొంచెం వాష్ చేయాల్సినవి. తర్వాత ఈవినింగ్కి కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఉప్పు ఎప్పుడైనా సరే ఇలా జాడీలో స్టోర్ చేసుకోండి, మంచిది. ప్లాస్టిక్ డబ్బాలు అసలు వాడొద్దు ఉప్పుకి. ఉప్పు అనేది ఒక ఇనుమునే చునుము పట్టించడము, పాడు చేస్తుందన్నమాట, అంత పవర్ఫుల్ ఉంది ఉప్పుకి. అలాంటి దాన్ని కొంచెం ఇట్లా గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే మంచిది కదా అని చెప్పి, పాతకాలం నుంచి వచ్చిన పద్ధతి, నేనేం క్రియేట్ చేసింది కాదు. కాకపోతే నాకేంటో పాతకాలం కొన్ని అనిపిస్తూ ఉంటాయి, ఆ జనరేషన్లో బెటర్ కదా ఈ జనరేషన్లో వాటికన్నా అనిపిస్తూ ఉంటుంది. ఆన్ డిమాండ్ మీద మన లైఫ్ స్టోరీ లెసన్ అయితే ఆపేస్తున్నాను అనమాట, ఎందుకంటే అప్పుడే చెప్పదలుచుకోవట్లేదు. ఇప్పుడే ఎందుకులే, కొంచెం ఒక 1 month 2 months ఆగి అప్పుడు చెప్దాము అనిపిస్తుంది. ఆన్ డిమాండ్ మీద ఈ సెషన్ అయితే ఆపేస్తున్నాను. సో ఇంకేమన్నా కంటెంట్ చూస్ చేసుకొని ఇంకేమన్నా చెప్తాను. తర్వాత పుచ్చకాయ కట్ చేశాను అనమాట, వాటర్ మిలన్ ఇఫ్తియార్కి కట్ చేస్తున్నాను. సో ఇలా పొద్దున మిగిలిపోయిన పులిహోర, బాబుకు చేసిన రైస్, తర్వాత వచ్చేసరికి ఈ కేక్ ఏంటి అనుకుంటున్నారా, ఇలా ఇఫ్తార్ అయిపోయిన తర్వాత అట్లా బజార్కి వెళ్ళి కేక్ అయితే తెచ్చుకున్నాము. సర్ప్రైజింగ్లీ ఇవాళ మా హస్బెండ్ బర్త్డే, చాలా ఎగ్జైటెడ్ మేమైతే, ఎందుకంటే చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. ఫస్ట్ టైం మా పెళ్ళయ్యాక ఇట్లా రంజాన్లో రావడము, పొద్దున్నుంచి ఏం సెలబ్రేషన్స్ ఏం లేకుండా ఈవినింగ్ సడన్లీ ఇట్లా కేక్ తెచ్చుకొని కట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది, హ్యాపీగా. పిల్లలిద్దరికీ స్నానం చేపించేశాను. కేక్ తెచ్చుకున్న తర్వాత అన్నా చెల్లెలిద్దరు కోఆర్డ్ డ్రెస్సెస్ వేసుకున్నారు మీరు గమనించినట్టయితే. సో మా వారి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో తర్వాత కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. మీరు లేరా అని అడగొద్దు, నేను కూడా అక్కడ కూర్చుంటే వీడియో ఎవరు తీస్తారమ్మా చెప్పండి మీరే.
తర్వాత ఇట్లాగా క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాను. క్యాండిల్ అసలు అవసరం లేదు, ఏదో పిల్లల హ్యాపీనెస్ కోసము. మా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ 2 క్యాండిల్స్ వెలిగించాము. సో బర్త్డే మా వారిదే, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ఎక్స్ప్రెషన్స్, ఓవర్ యాక్షన్స్ అన్నీ మా పిల్లలవే ఉంటాయి. వాళ్ళు అన్న పిచ్చిదంటే నమ్మండి పాప. మా హస్బెండ్కి ఇక్కడ కేక్ కాలుతుంది, అక్కడేమో క్రికెట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ క్యాండిల్స్ కాలుతున్నాయి, అది కింద పడిపోతుందని నా ఒక టెన్షన్. అక్కడేమో క్రికెట్ వస్తుంది, అబ్బో టెన్షన్ మీద టెన్షన్ అనమాట. తర్వాత ఇట్లాగా ముగ్గురు కలిసి ఊదేశారు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా జరిగింది బర్త్డే. చిన్న సెలబ్రేషన్ అనమాట. చాలా స్వీట్ అండ్ షార్ట్గా చేసుకున్నాము ఈసారి బర్త్డే. ఈసారి అందరి బర్త్డేస్ అట్లానే అవుతున్నాయి. చాలా ప్లెజెంట్గా బాగుంది అనిపించింది. మా అబ్బాయికి అస్సలు ఆగదు, వాళ్ళ డాడీ కట్ చేసేదాకా కూడా ఆగట్లేదు. తీసుకున్నాడు, పెట్టేశాడు. ఫస్ట్ బైట్ నాకు పెట్టేసినారనమాట. తర్వాత నేను తినిపించేసాను, అయిపోయింది. తర్వాత ముగ్గురు కప్పల్లాగా తింటున్నారు. నోరా అని తెరిచి. నాకు లేదని మా షిజ పాప ఎక్స్ప్రెషన్ చూడండి. షిజ పాప మా అబ్బాయి పాపవి వీడియోస్ కావాలి అని అడుగుతున్నారు కదా, పర్సనల్గా కూడా అడుగుతున్నారు. షిన్నీ మిన్నీ వ్లాగ్స్, షిన్నీ మిన్నీ ఛానల్లో అయితే ఉన్నాయి. నేను మీకు కావాలి అంటే ఈ ఛానల్ కింద నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ ఛానల్ది. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ ఛానల్లోకి వెళ్ళి మా పాపవి బాబువి వ్లాగ్స్ అయితే ఉన్నాయి, అందులో విజిట్ చేసేయండి ఒకసారి. తర్వాత ఇట్లా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆడుకున్నారు పిల్లలు కూడా. తర్వాత డిన్నర్ అయితే చేసేసినాం అనమాట. పెద్ద టాస్క్ పిల్లల్ని పెట్టుకొని డిన్నర్ చేయడం అనేది కలిసి, అది కూడా అస్సలు ఊరుకోదు మా షిజ పాప, ప్లేట్ లాగేస్తుంది. చివరికి మా వారు మంచి బిర్యానీ పార్టీ అయితే ఇచ్చారు నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత మంచి డెజర్ట్తో ఇవాళ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాము. ఎందుకు నీకు డెజర్ట్స్ అంటే అంత ఇష్టము అని అడగొచ్చు. ఏంటో నాకు చిన్నప్పటి నుంచి అట్లా అయిపోయింది. ఏ స్వీట్స్ అన్నా ఇష్టమే, డెజర్ట్స్ అన్నా ఇష్టమే, రసమలాయిలు, డ్రింక్లు ఏవైనా ఇష్టమే. తర్వాత జిలేబీతో ఎండ్ చేసేసాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.